హాయ్ అండి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది గ్లిమ్స్ అయితే బయటకు వచ్చిందండి. చాలా ఉత్కంఠగా వెయిట్ చేసాం. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ పోస్టర్స్లో మీరు ఈరోజు గ్లిమ్స్ చూస్తే వేరే లెవెల్ అండి. ఏదైతే గేమ్ చేంజర్లో మిస్ అయిందో అపీరెన్స్ కావచ్చు, లేకుంటే ఆ లుక్ వైజ్ కావచ్చు, లేకుంటే అతను మాడ్యులేషన్ వైజ్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా అతని గెటప్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా గేమ్ చేంజర్గా దీనికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకుంటే 2-3 షాట్లు, మీకు 2 షాట్లు ఉంటాయి. ఒకటి ఆ టాటర్ మీద దూకే షాట్ కావచ్చు, ఒకటి ఆ బాల్ని కొట్టే షాట్ కావచ్చు. ఆ 2 షాట్లు బుచ్చిబాబు దగ్గర ఎంత కెపాసిటీ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ టేకింగ్ ఎలా తీసుకున్నాడు, మీకు ఏదైతే ఆ షాట్ తీసాడో ఆ షాట్ మామూలుగా లేదు అసలుకి. ఎందుకంటే నార్మల్గా చూస్తే మనం ఏదో నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ షాట్ అనేది, కానీ దానికి ఎంత కష్టం ఉంది దాని వెనకాల అనేది ఆ షాటు మనం ఒకసారి ఆ షూటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓవరాల్ చూసుకుంటే బుచ్చిబాబు అయితే సక్సెస్ అయ్యారనుకోవచ్చు. అతని గెటప్ విషయంలో కావచ్చు, అతన్ని చూపించే అపీరెన్స్ విషయంలో కావచ్చు, టోటల్గా డైలాగ్ మాడ్యులేషన్ కావచ్చు, ఏదైతే యాస మాట్లాడుతున్నాడో ఆ డైలాగ్ మాడ్యులేషన్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా అయితే చూపిస్తూ ఉన్నాడు. నేల కోసం ఏదైతే చేయాలంటున్నాడు, బతికున్నప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తామని అయితే చెప్తున్నాడు ఆ డైలాగ్ అయితే. అంటే ఆ నేల కోసం అతను ఏదో ఒక నలిసి టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ని అయితే ఎలా రీచ్ చేయడానికి సినిమా అర్థమవుతుంది క్లియర్గా. మరి చూద్దాం, మరి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో సినిమా వస్తుంది. చూస్తే లుక్ అయితే అద్దరిపోతుందండి. ఆ ముక్కు పోగు పెట్టుకొని కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఏంటి ముక్కు పోగు పెట్టుకున్నాడు అని పోస్టర్లో చూసినప్పుడు కొంచెం అనిపించింది. కానీ సినిమా ఇప్పుడు ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో ఆ గ్లిమ్స్లో చూసినప్పుడు నాకైతే అంత గెబ్బెట్టుగా ఏమనిపించలేదు. మాకు మంచిగా నచ్చింది. రామ్ చరణ్ ఆ లుక్ వైజ్ నాకు బాగా నచ్చింది. అలానే ఆ బ్యాట్ తోటి ఆ కొట్టే షాట్ ఏదైతే ఉందో ఆ షాట్ టేకింగ్ భలే తీశాడండి. నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అలానే టాటర్ మీద దూకే షాట్ కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. మరి మీరు చూస్తుంటే మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూసినప్పుడు ఆ గ్లిమ్స్ ఎలా అనిపించింది. అసలు నాకైతే వేరే లెవెల్ మాస్ జాతర జరగబోతున్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇది కదా రామ్ చరణ్ నుంచి మనం కోరుకుంది అనుకున్నాం. గేమ్ చేంజర్లో ఎలా అయితే డిసప్పాయింట్ అయ్యామో, నా తెలిసి బుచ్చిబాబు ఈ పెద్దితోటి అయితే డిసప్పాయింట్ చేయడానుకున్నాను. 100% డిసప్పాయింట్ చేయడానుకుంటున్నాను. సుకుమార్ గారు అయితే రైటింగ్ ప్రజెంట్ చేశారు. చూద్దాం, మరి ఆయన రైటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే నాకైతే టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్గా ఉంది. మరి దీనిపైన అయితే మీరైతే కామెంట్ చేయండి, మీకు టీజర్ ఎలా గ్లిమ్స్ ఎలా అనిపించిందో చూద్దాం. మరి నాకైతే సినిమా చాలా దూరంగా ఉంది, ఇంకా చాలా లాంగ్ ఉంది. 1 year ఉంది, ఇంకా 1 year తర్వాత రిలీజ్ కాబోతుంది. ఇంకా చాలా లాంగ్ టైం ఉంది కాబట్టి చూద్దాం. ఆ లోపు మనకి సాంగ్స్ అవన్నీ వస్తాయి. ప్రస్తుతానికైతే చాలా ఆకలితో ఉన్న ప్రేక్షకులకైతే రామ్ చరణ్ ఏదైతే ఆ గేమ్ చేంజర్ బాధ నుంచి బయటపడడానికి అయితే ఒక మంచి గ్లిమ్స్ అయితే బయటకు వచ్చింది. ఎక్స్ట్రాడినరీ కొట్టబోతున్నాడు రామ్ చరణ్, మళ్ళీ ఒక మంచి హిట్.